యేసయ్య వచ్చాడు ఆయన ఉన్న దగ్గరికి. ఆయన వచ్చిన సమయంలో ఈయన బజారుకి వెళ్ళాడు. దైనిక మహాకృప అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. నేను చూసిన ఒక వీడియో నాకు పంపించినటువంటి పాస్టర్ గారు, రోమన్ క్యాథోలిక్ ఫాదర్ జోసెఫ్ గారు ఒక వీడియో పంపించారు. ఆ వీడియోలో చూస్తే దేవదాసాయి గారు బైబిల్ మిషన్ దేవదాసాయి గారి యొక్క సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యాన్ని ఎవరు ప్రకటిస్తున్నారంటే తండ్రి సన్నిధి షాలిం రాజు అన్న గారు చిలకలూరుపేట బోధిస్తున్నారు. ఆ సాక్ష్యం నిజంగా విన్నప్పుడు మరి అన్న ఎలా అర్థం చేసుకొని బైబిల్ గ్రంథానికి సంబంధించిందా, ఈ సాక్ష్యం బైబిల్కి పర్ఫెక్ట్గా సరిపోతుందా అన్న విషయాన్ని ఆలోచన చేశారో లేదో, కానీ ఆ సాక్ష్యము నేను విన్నప్పుడు నాకు చాలా ఆలోచింపజేసింది. ఒకసారి మీరు కూడా వినటానికి ప్రయత్నం చేద్దాం. యేసయ్య వచ్చాడు ఆయన ఉన్న దగ్గరికి. ఆయన వచ్చిన సమయంలో ఈయన బజారుకి వెళ్ళాడంట. ఆయన బజారుకి వెళ్ళాడు. అప్పుడు వచ్చాడు ఒక చిన్న పిల్లవాడు, ఆయన వయసు పిల్లవాడు లాగా వచ్చి దేవదాస్ అని 3 సార్లు పిలిచాడంట. ఆయన అక్క వరుస ఆమె ఉంది, అక్క లేడు బాబు అని చెప్పిందట. సరే నేను వచ్చెళ్ళానని చెప్పు అన్నాడు. ఎవరో బాబు వచ్చాడు, దేవదాస్ నీ కోసం వచ్చేళ్ళానని చెప్పమన్నాడు. ఎవరు వచ్చారు కదా అంటే యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి యవన ప్రాయము వాడుగా, దేవదాసాయి గారు కూడా 12 సంవత్సరాలు ఈడు కలిగినటువంటి యవన ప్రాయంలో ఉన్నటువంటి వ్యక్తిగా తను ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వారింటికి వచ్చారట. వారింటికి వచ్చి దేవదాసు అని పిలిచారట. అప్పుడు అక్కడ వరుసకి అక్కగా ఉన్నటువంటి ఆవిడ చెప్పిందట, ఆయన మార్కెట్కి వెళ్ళాడని చెప్పిందట. అలాగే మరలా 2వ రోజు కూడా రావటం జరిగిందట. 2వ రోజు వచ్చినప్పటికీ కూడా ఆయన అలాగే మార్కెట్కి వెళ్ళాడట. మరలా 3వ రోజు కూడా వచ్చినప్పుడు పలానా వ్యక్తి ప్రతిరోజు నీ కోసం వస్తున్నాడు, నిన్ను అడుగుతున్నాడు అని ఆయన చెప్పటము, ఈయన చెప్పటము, ఎలాగైనా వీళ్ళు ఇద్దరు కలుసుకోవటము, ఓకే, కలుసుకొని వీళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం. అతను వెళ్తూ ఉండగా నువ్వు ఎవరు అని అడిగితే ఆయన వాక్యం అని చెప్పి వెళ్ళి ముందుకు కాస్త దూరం వెళ్ళి మాయమైపోవటం. దానికంటే ముందు ఏం చెప్పారంటే నేనెవరో ఆయనకు తెలుసు అన్నారని చెప్పారు. ఆయన ఎవరో ఈయనకి తెలుసు అని చెప్పారు. మరి ఇద్దరు కలుసుకున్నప్పుడు మాట్లాడుకోవాలి కదా. మరలా వెళ్తూ నువ్వు ఎవరు అని అడగటం ఎందుకు, అడిగినప్పుడు ఆయన వాక్యం అని చెప్పడం ఎందుకు కదా. ఇది జరిగినటువంటి విషయం. నేను ముందుగా షాలిమన్న గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తాను. దయచేసి మీరు ఒక అద్భుతమైనటువంటి దైవవచనులు, ఓకే, ప్రజల మధ్యలో అద్భుతంగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు, ఓకే, గొప్ప దైవజనుడిగా దేవుడు మిమ్మల్ని ఉంచాడు. అయితే ఇలాంటి సాక్ష్యాలు చెప్పేటప్పుడు అది బైబిల్ గ్రంథానికి సంబంధించిందా, బైబిల్ గ్రంథానికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందా, బైబిల్ గ్రంథానికి చెప్పినటువంటి సాక్ష్యానికి కాస్తైనా వినటానికన్నా బాగుందా అని మీరు ఆలోచన చేసి చెబితే బాగుంటుంది. ఎందుకంటే ఈ వీడియో కింద నేను చూశాను, కల్పనా కథలని ఎలాంటివి చెప్పొచ్చు అని, ఎలాంటివి మరి అలాంటప్పుడు మార్కెట్లో ఉన్నప్పుడు అతనికి మార్కెట్లో ఉన్న సంగతి కూడా తెలిసి ఉండాలి కదా అని కొంతమంది కామెంట్స్, ఆ కామెంట్స్ అని చూసినప్పుడు కూడా చాలా ఇబ్బంది అనిపించింది. సో ఈ టైంలో నేను బైబిల్ ప్రకారంగా మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి ఈ యొక్క విషయాన్ని దయచేసి గమనించండి. ఇది అన్న మీద ఏదో ఈర్ష్యతోనో ద్వేషంతోనో కోపంతో నేను చేయట్లా. ఇది కౌంటర్ వీడియో కూడా కాదు, జస్ట్ క్లారిఫికేషన్. ఎందుకంటే బైబిల్ని క్లారిఫై చేయవలసినటువంటి అవసరము ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఈ సమయంలో క్లారిఫై చేయాల్సిన అవసరం కూడా నాకు ఉంది ఈ సాక్ష్యాన్ని బట్టి. ఇంతకుముందు కూడా రక్షణ ఛానల్ అలాగే ఆరాధన ఛానల్లో కూడా ఒక సహోదరికి కళ్ళు వస్తే కళ్ళు పోయినప్పుడు ఆమె పరలోకానికి వెళ్ళిందని అక్కడ దినకరన్ గారిని కూడా చూసిందట. అర్థమవుతుందా? ఇంకా కొంతమంది దైవజనులు కూడా చూసిందట ఆవిడ. అందరూ అక్కడ ఉన్నారంట. బైబిల్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పటివరకు దావీదే పరలోకానికి ఎక్కిపోలేదని బైబిల్ తెలియజేస్తూ ఉంది. బైబిల్ నమ్మాలా, సాక్ష్యాలు నమ్మాలని ఆ కాలంలో నేను మాట్లాడాను. కాబట్టి ఈ సమయంలో మరి హృదయపూర్వకమైన శుభాలు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ కొన్ని విషయాన్ని క్లారిఫై చేసుకుందాం. సో ఈ సమయంలో గమనించండి, 12 సంవత్సరాలు ఈడు కలిగినటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటానికి, అంటే శరీరమును ధరించుకొని రావటానికి, గమనించండి, ఆవిడ కనపడిందంటే శరీరం ఉండాలి కదా. శరీరం ఉంటేనే కదా ఆవిడ అడిగింది, శరీరం ఉంటేనే కదా ఆవిడ మాట్లాడింది. కాబట్టి శరీరం ధరించుకొని ఆయన రాగలిగినటువంటి వ్యక్తిగా ఉంటే అసలు మరియమ్మ గారు ఏం అవసరం అండి? ఓకే, ఆయన 12 సంవత్సరాలు ఈడు కలిగినటువంటి వ్యక్తిగా రావాలనుకుంటే 2000 సంవత్సరాల క్రితమే
ఆయన డైరెక్ట్గా 33.5 సంవత్సరాల వయసు కలిగిన వాడుగా రావచ్చు కదా. లేదు, ఒకవేళ 12 సంవత్సరాల వయసు కలిగిన వాడుగానే వచ్చాడు అనుకుందాం, అప్పటికీ కూడా మరీ అవసరం లేదు కదా, అలాగనే రావచ్చు కదా. వచ్చి యెరూషలేములోనికి వచ్చి ఆయన ప్రకటించి అలాగనే తండ్రి లేనివాడుగా, తల్లి లేనివాడుగా, వంశావళి లేనివాడుగా ఆయన జన్మించవచ్చు కదా. లేకపోతే ఆయన అలాగ వచ్చి మాట్లాడవచ్చు కదా. అలాగనే ఈ కల్వరి యొక్క శిలువ బలియాగం కూడా అలా జరిగించవచ్చు కదా. ఇలా ఒక మనిషి దగ్గరికి, ఒకే ఒక వ్యక్తి దగ్గరికి, ఒక సావుకుడైనటువంటి వ్యక్తిని అలా సెలక్షన్ చేసుకొని అలా రాగలిగినటువంటి యేసుక్రీస్తు వారు ఇలా రావచ్చు కదా. సరే, మంచిది. అలా కాదు. ఓకే, ఇప్పుడు గమనిద్దాం. వాక్యం ఏమి తెలియజేస్తూ ఉంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యం అంటే కనిపించేదా, వినిపించేదా? వాక్యం అంటే కనిపించేదా, వినిపించేదా? ఆ కాలంలో, మొదటి కాలం నుంచి ఈ కాలం వరకు కూడా వాక్యము వినిపిస్తుందా, కనిపిస్తుందా? అర్థమవుతుందా? సో కనిపించే వాక్యము మరి ఎలా వినిపిస్తూ ఉంది? కనిపించి వినిపిస్తుందా? అయితే అందరికీ యేసుప్రభువు వారు కనపడాలి కదా. అలాగనే యేసుక్రీస్తు వారు నాకు కనిపించాడు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది కళల్లోనో దర్శనంలోనో అంటే అది ఓకే, అది వేరే విషయం. అది కానీ డైరెక్ట్గా ఇంటికి రావడం ఏంటండి? ఇక రెండవ విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు గనుక శరీరాన్ని ధరించుకొని భక్తుల్ని దర్శిస్తున్నాడు అనుకోండి, ఇదేమవుతుందో తెలుసా? అవతారం, లేకుంటే అవతార పురుషుడు అని అంటారు. అవతారాలు ఎత్తేవాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు అవతారాలు ఎత్తుతాడని బైబిల్ ఎక్కడ లేదండి. దర్శిస్తుంది, వాక్యము దర్శిస్తుంది, వాక్యము మాట్లాడుతుంది. కాబట్టి ఈ సమయంలో ప్రేమటువంటి దేవుని ప్రజలారా ఒకసారి గమనించండి. మొదటి రోజు రావటం, రెండో రోజు రావటం, మూడో రోజు రావటం, ఏమండి వారు మాట్లాడుకోవటం, ఇదంతా మరి ఆ కాలంలో దేవదాసయ్య గారు చెప్పారో లేదో నాకు తెలియదు. కానీ అన్న చెప్పినటువంటి మాటలను బట్టి చూస్తే ఈ సాక్ష్యము నిజంగా ఎప్పటికైనా కూడా ఇలాంటి సాక్ష్యాలు చెప్తూ ఉంటే ఫేక్, ఇవన్నీ కూడా అబద్ధమే. దర్శనంలో వచ్చాడు, ఓకే, కల్లో వచ్చాడు, ఓకే, వాక్యం ద్వారా మాట్లాడాడు, ఓకే, సత్యాన్ని ప్రకటించాడు, ఓకే, నిన్ను బలపరిచాడు, ఓకే, నిన్ను నిలబెట్టాడు, ఓకే, మాట్లాడుతున్నాడు, ఓకే, ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు, ఓకే. ఇవన్నీ కూడా గొప్ప కార్యాలండి. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను వెళ్తున్నాను పైకి, మీకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు. నేను వెళ్ళి మళ్ళీ వస్తానని చెప్పలేడు. నేను మీ దగ్గరకు వస్తానని చెప్పలా. నేను వచ్చేది మధ్యాకాశానికి, భూమి మీద కాదు. నేను మరలా వచ్చేది కూడా మధ్యాకాశానికి, భూమి మీద కాదు. మధ్యాకాశానికి వచ్చి నేను కడబోర శబ్దం చేసినప్పుడు సమాధుల్లో ఉన్నవారు, అలాగే శరీరం ధరించుకుని మీరందరూ కూడా మార్పు చెంది నిత్య రాజ్యానికి వారసవుతారని చెప్పాడు. ఇది సత్యం అండి. ఓకే, కాబట్టి ఈ సమయంలో మరి తండ్రి సన్నిధి శాలిమరాజు అన్న గారు కూడా ఈ సాక్ష్యం పైన ఆలోచన చేయాలి. ఇంకొకసారి మీరు చేసే ప్రసంగాల్లో, మీరు చేసే బోధల్లో మీరే గొప్ప దైవజనులు సార్, గొప్ప విషయాలు మీ దగ్గర ఉంటాయి, గొప్ప గొప్ప సంగతులు బోధించగలరు. అసలు ఎలాంటి సాక్ష్యాలు ఎందుకు? ఎలాంటి సాక్ష్యాలు చెప్పడం వల్ల వచ్చేదేముంది? ఒకవేళ దేవదాసయ్య గారు గొప్ప సేవ చేశారు, అది వేరే విషయం. అది వారు బైబిల్ మిషన్ స్థాపించారు, అది వేరే విషయం. అది ఇప్పుడు కూడా పరిచయం జరుగుతుంది, వేరే విషయం. అది కానీ నిజంగా ఇలా జరుగుతుందా అని ఒకసారి మీరు ఆలోచన చేయాలని కోరుకుంటూ, మరి ప్రాముఖ్యంగా ఎప్పటివరకు వీడియోని వీక్షించి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తాను. మన మధ్యలో ఉన్నటువంటి దేవదాసయ్య గారికి కూడా శుభాలు తెలియజేస్తాను. మరి ప్రాముఖ్యంగా మరి శాలిమన్న గారికి, అలాగే వారి టీంకి, తండ్రి సన్నిధి భక్తులందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ గాడ్ చెల్లిస్తాను.